హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. సుదీర్ఘ విరామం తర్వాత డైరెక్టర్ శేఖర్ కమ్లా తీసిన కుబేరా సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఎప్పుడు తీసామన్నది కాదు, సినిమా హిట్ అయిందా లేదా. శేఖర్ కమ్లా సినిమాలు చూస్తే ఇదే డైలాగ్ గుర్తొస్తుంది. ఎందుకంటే అవకాశం వచ్చింది కదా అని సినిమాలు తీయరు ఈ డైరెక్టర్. తన అభిరుచికి తగ్గ సినిమాలకు ప్రేక్షకుల అభిరుచిని కూడా జోడించి ఎంతో చూజీగా సినిమాలు తీస్తూ ఉంటారు శేఖర్ కమ్లా. ఇక ఇప్పుడు అలాంటి సినిమానే కుబేరా అని అంటున్నారు. అయితే శేఖర్ కమ్లా సినిమా ఎప్పుడు వన్ టైం వాచ్ కాదు, ఆల్ టైమ్ ఫేవరెట్గా, అలాగే అప్పటి జనరేషన్ను తీవ్రంగా ప్రభావితం చేస్తూ ఉంటుంది అని చెప్పడం అతిశయోక్తి కాదు. ఆ విషయంలో అప్పటి ఆనంద్ నుంచి లవ్ స్టోరీ వరకు శేఖర్ ఏ సినిమా చేసినా ప్రేక్షకులు ఫిదా అవ్వాల్సిందే. శేఖర్ కమ్లా తీసిన ప్రతి సినిమాలో ఏదో ఒక స్పెషాలిటీ ఉంటూ ఉంటుంది. ఆయన మార్క్ కనిపిస్తూ ఉంటుంది. మరి రేపు రిలీజ్ కాబోతున్న కుబేరా స్పెషాలిటీ ఏంటి? అసలు ఈ సినిమా థియేటర్కు వెళ్ళి ఎందుకు చూడాలి? ఈ వీడియోలో తెలుసుకుందాం. పాయింట్ నెంబర్ 1, తెలుగు వారికైతే ఈ సినిమాలో నాగార్జున ఒక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి. ఎందుకంటే నాగ్ అంత ఈజీగా ఒక స్పెషల్ పాత్రను ఒప్పుకోరు. అలా ఒప్పుకున్నారంటే ఊపిరి లాంటి మ్యాజిక్ రిపీట్ అవ్వబోతోందని ఫిక్స్ అయిపోవచ్చు. కుబేరాకు నాగార్జున ఓకే చెప్పారంటే సినిమాలో ఏదో ఒక యూనిక్ పాయింట్ ఉండే ఉంటుందన్నమాట. వాస్తవానికి నాగ్ ఎంట్రీతో తెలుగులో కుబేరాపై అంచనాలు వేరే లెవెల్కు వెళ్ళిపోయాయి. ఇక శేఖర్ కమ్లా దర్శకత్వంలో నాగ్ మొదటిసారిగా నటిస్తుండడం కూడా మరో విశేషం. ఇక పాయింట్ నెంబర్ 2 చూసుకుంటే, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న సినిమా కుబేరా. కేవలం ధనుష్ యాక్టింగ్ కోసమే ఈ సినిమాకు వెళ్ళొచ్చు. ధనుష్ పర్ఫార్మెన్స్ను మనం అనేక తమిళ డబ్బింగ్ సినిమాల్లో చూసుంటాం. అలాంటి ధనుష్ కుబేరా చిత్రంలో ఒక బిచ్చగాడి పాత్రలో కనిపించడమే కాదు, ఈ మూవీ కోసం బరువు కూడా తగ్గారు. రియల్ లొకేషన్లో బిచ్చగాడిలా పరుగులు తీశారు. ఈ మూవీ కోసం ధనుష్ పడిన కష్టానికైనా థియేటర్లో ఈ సినిమా చూడాల్సిందే. ఇక థర్డ్ పాయింట్ వచ్చేసరికి, శేఖర్ కమ్లా చిత్రాలు ఎప్పుడూ సున్నితమైన అంశాలతోనే ఉంటాయి. కానీ కుబేరా మాత్రం చాలా డిఫరెంట్గా కనిపిస్తోంది. అంతేకాదు, శేఖర్ కమ్లా తీస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రం ఇది. ఇక టీజర్ ట్రైలర్ చూస్తేనే కుబేరా అనేది చాలా డిఫరెంట్ ఫిల్మ్ అని అర్థమైపోతోంది. శేఖర్ కమ్లకు కూడా ఇలాంటి కథ చాలా కొత్త అని తెలుస్తోంది. అయితే ఇది తనకు మాత్రమే కాదు, ప్రేక్షకులకు, సినిమాకు కూడా ఈ కథ కొత్తే అని శేఖర్ కమ్లా చెప్పిన మాటలు కూడా ఇప్పుడు కుబేరాపై అంచనాలను పెంచేస్తున్నాయి. ఇక ఫోర్త్ పాయింట్ వచ్చేసి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్. ఇంతవరకు దేవిశ్రీ ప్రసాద్ పాటలు అంటే ఊపునిచ్చేలా, మాస్ బీట్స్ను ఇరగ్గొట్టేలా ఉంటాయి. కానీ కుబేరాలో మాత్రం కథను చూపించేలా, పాత్రలను ప్రతిబింబించేలా, హృదయాన్ని హత్తుకునే మ్యూజిక్ కనిపిస్తోంది. ఇక లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, రష్మిక. నేషనల్ క్రష్ రష్మిక వరుస హిట్లతో దూసుకుపోతోంది. అంతేకాదు, మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్లో ఒకరిగా ఉంది. మంచి కథల్ని, ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్లను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్న రష్మిక కుబేరాలో పాత్రపై ఆసక్తి నెలకొంది. ఎందుకంటే బేసికల్గా శేఖర్ కమ్లా స్త్రీ పక్షపాతి. ఆయన సినిమాల్లో హీరోలకు ఈక్వెల్గా హీరోయిన్ల పాత్రలు పోటీపడి నటిస్తూ ఉంటారు. కొన్నిసార్లు హీరోయిన్ డామినేషన్ కూడా ఉంటుంది. మరి అలాంటి డైరెక్టర్ చేతిలో పడ్డ రష్మిక కుబేరాతో ఇప్పటికంటే రెట్టింపు ఇమేజ్ సంపాదించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. సో చూశారు కదా, ఇన్ని స్పెషాలిటీస్ ఉన్న సినిమాను థియేటర్లో చూస్తేనే కదా అసలైన కిక్. ఏమంటారు? కామెంట్ చేయండి.